హలో! నమస్తే. నేను మీ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఏంటి అనంటే ఈరోజు మన మంచి రైటర్ అనమాట. ఎంతోమందికి అతను తెలిసిన వారేని. తోట ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్, బాగున్నాను. ఆహా! ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'కన్నప్ప' అనేది ఒక బిగ్ బడ్జెట్ మూవీ. అంటే వరల్డ్ వైడ్‌లో ఒక సంచలనం సృష్టిస్తుందనేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. అంటే రైటింగ్ అంటే ఒక ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే డిఫరెంట్‌గా ఉండేది సార్. ఇందులో ఏదైనా కొత్తగా ఉండబోతుందా సార్? డెఫినెట్‌గా అండి. హ్మ్. అంటే ఇప్పుడు 'కన్నప్ప' సినిమా అనేటప్పటికి ఒక శివుడికి, భక్తుడి మధ్య జరిగిన కథ కాదే కాదు. ఇది కన్నప్ప జీవిత చరిత్ర. ఓ బయోపిక్ లాంటిది. హ్మ్. అంటే అతని జీవితంలో రకరకాల ఎమోషన్స్, ఒక తండ్రి కొడుకుల రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్‌కి అతను ఇచ్చే వాల్యూ కావచ్చు, అతని లవ్ స్టోరీ కావచ్చు, అలాగే తన అడవి జనాల కోసం, గుడాల కోసం ఒక నాయకుడిగా నిలబడ్డ తీరు కావచ్చు. ఆ డిఫరెంట్ స్టేజెస్ అన్నీ కూడా సినిమాలో అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి. అవన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఇలాంటి భక్తిరస చిత్రం అనేటప్పటికీ సన్నివేశాల్లో గానీ, సంభాషణలో గానీ కొంచెం ఛాందసవాదం అనేది కనపడుతుంది. అలా కాకుండా ఇప్పుడు యంగ్ జనరేషన్‌కి అర్థమయ్యే రీతిలో, ఆకట్టుకునే రీతిలో కథనాలు, మాటలు అన్నీ కూడా అలా డిజైన్ చేయబడ్డాయి. ఓకే సార్. ఇంతకుముందు 'భక్త కన్నప్ప' అనేది వచ్చింది సార్. అంటే కృష్ణరాజు గారు కూడా తీశారు. దానికి దీనికి ఏమైనా తేడా అంటే రిలేటబుల్ ఏమైనా ఉండబోతుందా సార్? ఇప్పుడు కన్నప్ప అనేది హ్మ్. ఒక కథ కాదు. నిజంగా మన తెలుగునాట జరిగిన చరిత్ర. ఓకే. శ్రీకాళహస్తిలో మల్ శ్రీకాళహస్తీశ్వరుడితో పాటు కన్నప్ప గుడి ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉడుమూరు అనే అడవి ప్రాంతంలో కన్నప్ప జీవించాడు. సో, ఈ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సో, అందువల్ల భక్త కన్నప్ప కృష్ణరాజు గారు చేసిన, కన్నడ రాజకుమార శ్రీకాళహస్తీశ్వర మహత్యం చేసిన, ఎప్పుడో మనకి దొరకని 1938లో వచ్చిన తమిళ సినిమా కన్నప్ప నయనార్ కావచ్చు, ఇవన్నీ కూడా కన్నప్ప జీవితాన్ని ఆధారం చేసుకున్నాయి. కానీ కన్నప్ప జీవితంలోని మరింత లోతులకెళ్ళి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, కన్నప్ప గురించి మొదట ప్రస్తావించింది ఆది శంకరాచార్యుల వారు. తర్వాత మన తెలంగాణకు చెందిన పాల్కురి సోమనాథుడు బసవ పురాణంలో ఉడుమూరి కన్నప్ప అని రాశారు. తర్వాత దూర్జటి మహాకవి కాళహస్తి మహత్యం అని రాశారు. వీటన్నిటితో పాటు గుబ్బి నాటక సంస్థ, కర్ణాటక చెందిన గుబ్బి నాటక సంస్థలో టిఎస్ బాలకృష్ణ గారు ఆయన రాశారు. అందులో ఏం చేశారు అంటే, కన్నప్ప అనే అతనికి ఒక ఆటవికుడు కాబట్టి అతనికి ఒక యాంటోగనిస్ట్ విలన్ ఉండాలని ఒక గుడి పూజారిని విలన్ చేసి రాశారు. అవే తరహాలో సినిమాలు వచ్చాయి. కన్నప్ప సినిమా సంబంధించి నేను ముందు రివీల్ చేయడం కాదు, కానీ ఈ సినిమాలో ఏ వర్గాన్ని కానీ ఎవరిని కించపరిచేలా కాకుండా ప్రతి పాత్ర పవిత్రమైందే అన్న రీతిలో ఈ సినిమా కథ రాశారు, సినిమా తీశారు. ఓకే సార్. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అనంటే, అంటే లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది సార్. అండ్ లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈ టైప్‌లోకి వచ్చేసారు. అంటే భక్తి అనే రీతికి వచ్చేటప్పటికి కొద్దిగా ఆడియన్స్ అనేది తగ్గుతదనేసి అనుకుంటున్నారా సార్ మీరు? అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అయ్యే రీతిలో రాతేదా అప్పటికి ఇదే? కాదు. భక్తి అనేది భూమి ఉన్నంతకాలం ఉంటుంది. అవును. ఇప్పుడు ఇదివరకు వాళ్ళ భక్తిని ఎక్స్‌ప్రెస్ చేసే తీరు మారుతుంది. అవును. ఇప్పుడు మీరు చూస్తే ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ పర్వదినాల్లో చూసినా యువతరం చాలా ఎక్కువ ఉంటున్నారు. మొన్న కుంభమేళాలో కూడా కోట్లాది మంది యువతరమే ఉన్నారు. రేపు బ్రహ్మోత్సవాలు కావచ్చు, సరే లేక శివరాత్రి మహోత్సవాలు కావచ్చు, ఏమైనా చూడండి యూతే ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా దేవుడిని నమ్ముతున్నారు, దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళు మూఢభక్తితో లేరు. ఈ విషయం మనం గ్రహించాలి. మూర్ఖంగా ఏదే నమ్మట్ల. ప్రతిదీ లాజికల్గా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో, కన్నప్ప అనే అతను ఆ యూత్‌కి రిప్రజెంటేటివ్. అతను లాజికల్గా దేవుడు లేడన్నా ఇతను రైట్ అనిపిస్తుంది. లేదు దేవుడు ఉన్నాడో నేనే తెలుసుకోలేకపోయానని అన్నా కూడా ఇతను చెప్తుంది కరెక్ట్ కదా అనిపిస్తుంది. అంత డీటెయిలింగ్‌గా, అంత లాజికల్‌గా క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. ఇదే రేపు ఆడియన్స్‌ని కనెక్ట్ అయ్యే యూఎస్‌పీ. ఓకే సార్. ఇప్పుడు బడ్జెట్ విషయానికొస్తే మినిమమ్ 100 క్రోర్స్ అన్నారు. 100 క్రోర్స్ పెట్టే సినిమా ఏముంది సార్ అందులో? అంత పిడి ఏముంది? అంటే ఒక మాట చెప్తాను. హైలైట్ పాయింట్. అందరూ కన్నప్ప కథని ఒక ఆటవికుడు, శివభక్తుడు, ఆయన కళ్ళమ్మట రక్తం వస్తే తన కళ్ళు దానం చేశాడు, ఇంతవరకే అనుకున్నారు. ఆయన కన్నప్ప జీవితంలోకి వెళ్ళాడు. ఒక ఆటవికుడు తన అడవి గుడాల కోసం ఎలా బతికుంటాడు. అతన్ని దేవుడిని అర్చించాలంటే అతని మనసులో ప్రేమ ఉండాలి, స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. ఒక అడవి బిడ్డకుండే స్వచ్ఛమైన ప్రేమతో పాటు అతని చుట్టుపక్కల ఉండే మనుషుల మధ్య అంత ప్రేమ ఉండాలి. తండ్రితో అలాంటి రిలేషన్ ఉంటుంది, తన ప్రియురాలతో అలాంటి రిలేషన్ ఉంటుంది, తన స్నేహితులతో అలాంటి రిలేషన్ ఉంటుంది, తన ముక్కు మొహం తెలియని తన గుడి జనం కోపం మీద అతనికి అంతే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ పరాకాష్ఠ చేరితే పరమేశ్వరుడికి అంతగా అతను లీనమవుతాడు. సో, ఈ ట్రావెల్ చెప్పాడు ఆయన. ఈ ట్రావెల్ చెప్పడం కోసం ఆయన విజువల్ వేరే.
ఆయన ఒక శ్రీకాళహస్తి ప్రాంతంలో ఒక అడవిని చూడలేదా, వికారాబాద్ అనే లొకేషన్ చూడలా, ఒక స్వచ్ఛమైన 2-3 శతాబ్దాల మధ్య ఒక ప్రకృతిని చూశాడు. ఆ ప్రకృతి కోసం ఆయన చాలా దేశాలు వెతికాడు. ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పారు విష్ణు గారు. సో న్యూజిలాండ్లో అంత స్వచ్ఛమైన ఆకాశం కావచ్చు, నీళ్లు కావచ్చు, కొండలు కావచ్చు, భూమి కావచ్చు దొరికాయి. అవి జనానికి చూపించడం కోసం 2-3 శతాబ్దాల్లోకి జనాన్ని తీసుకెళ్ళడం కోసం ఒక 400-500 మంది యూనిట్ న్యూజిలాండ్ తీసుకెళ్లారు. 6-7 నెలల పాటు షూట్ చేశారు. మధ్యలో హోమ్ సిక్ అవుతారని ఇండియా ఒకసారి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళి షూట్ చేసుకొచ్చారు. సో మీకు ఒక లొకేషన్ తాలూకు 500 మంది యూనిట్స్ ఒక 6 నెలల పాటు స్టే చేశారంటే అక్కడే మీకు బడ్జెట్ అవుతుంటుంది. అలాగే ఏంటంటే ఇప్పుడున్న ఆడియన్స్కి వాళ్ళ థియేటర్కి వచ్చి చూడాలంటే వాళ్ళకి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అందుకోసమే ఆయన ఇంత ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే విష్ణు గారు తన ఇంటర్వ్యూలోనే చెప్పారు, నా మార్కెట్కి మించి పెట్టారు. ఇది ఆయన విష్ణు మంచు గారి మార్కెట్ కాదు, కన్నప్ప స్టేచర్కి ఉన్న మార్కెట్ ఇది. ఒక హిందూ ధర్మానికి ఇక్కడున్న భక్తికి సంబంధించిన మార్కెట్ అది. దాని దృష్టిలో ఇది నథింగ్. రేపు ఆడియన్స్ సమ్మర్ బ్లాక్ బస్టర్ చేస్తారు. వీళ్ళు పెట్టిన ఖర్చుకి మించి డెఫినెట్గా కలెక్షన్స్ వస్తాయి, కొత్త రికార్డు నెలకొడతాయి. ఇది అందరి నమ్మకం. ఓకే సార్, ఇప్పుడు భారతదేశంలో అత్యధిక గుళ్ళు ఉన్నాయి సార్. అంటే మన భారతదేశం అంటే గుళ్ళకి ఫేమస్ అనమాట. న్యూజిలాండ్ దాకా వెళ్ళి అక్కడ గుడి కాదు, మీకు ఇందాక చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం వాతావరణాన్ని పొల్యూట్ చేసాం. ఈ కథ కన్నప్ప అనే వ్యక్తి 2-3 శతాబ్దాల మధ్య జీవించిన వ్యక్తి అయినా అప్పటి ఆకాశం ఎలా ఉండేది, అడవి ఎలా ఉండేది, స్వచ్ఛంగా ఉండేది, ఏమాత్రం కలుషితం కానీ వాతావరణం. ఇది సీజీలో క్రియేట్ చేస్తే అది న్యాచురల్గా అనిపించదు. దానికోసం ఆయన ఆ లొకేషన్ ఎంచి మరి అక్కడ తీశారు. ఓకే సార్, ఇప్పుడు కన్నప్ప విషయానికి వస్తే ప్రభాస్ గారి క్యారెక్టర్ హైలైట్ సార్. అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అతను సీన్స్ ఎంతవరకు ఉంటుంది? ఆయన నిడివి ఆడే జస్ట్ క్యామియో రోల్ కాదు, కథని కీలకమైన మలుపు తిప్పే పాత్ర అయింది. ఆయన వచ్చిన కాడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మొత్తం స్క్రిప్ట్ విని ప్రభాస్ గారు రుద్రా క్యారెక్టర్ నేను చేస్తాను ఆయన ఎంచుకున్న పాత్ర ఇది. సో ఆయన ఫ్యాన్స్కే కాదు, కామన్ ఆడియన్స్కి కూడా ఆయన మాటలు, ఆయన చెప్పే స్టేట్మెంట్స్ చాలా కాలం గుర్తుండిపోతాయి. ఇది నిజం కదా, ఇది వాస్తవం కదా అనిపిస్తాయి. మోహన్ బాబు గారు అంటే లెజెండ్ యాక్టర్ సార్. అంటే అతని రోల్ ఏంటి సార్? అంటే ఫస్ట్ ఆయన మహాదేవ శాస్త్రి అనే పాత్ర పోషిస్తున్నారు. మీరు ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఒక క్యాప్షన్ ఉంటుంది, దైవం శైవం తనే అనుకునేంత అహం, ఆయనే శివోహం తనే శివుడు అనుకునేంత అహంకారే ఒక పాత్ర. సో మోహన్ బాబు గారి 50వ సంవత్సరం నటుడిగా, సో ఆయన కెరీర్లో ఇది ఒక మెమరబుల్ క్యారెక్టర్. సో ఆయన 50 సంవత్సరాలు తను ఆదరించిన ప్రేక్షకులకి ఆయన తిరిగి అందిస్తున్న గిఫ్ట్ కన్నప్ప సినిమా. ఓకే సార్, ఇప్పుడున్న కాలానికి డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఏ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఇందులో రాయగలరు? అంటే చాలా కామన్గా అందరికీ అర్థమయ్యే రీతిలో, ఎట్ ది సేమ్ టైం చాలా డెప్త్ ఉండే రీతిలో ఈ సినిమా డైలాగ్స్ ఉంటాయి. సో అవి డెఫినెట్గా అందరికీ నచ్చుతాయని. ఏదైనా ఒకటి రివీల్ చేస్తారు సార్ నా గురించి? అంటే ఇప్పుడే చాలా టూ ఎర్లీ అవుతుంది, తగిన సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా డైలాగ్స్ అందులో మజా మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే ఎన్ని కోట్ల కలెక్షన్ చేస్తుందని అనుకుంటున్నాను? అది డెఫినెట్గా ఈశ్వరుడు అనుగ్రహం, ప్రేక్షకుల అనుగ్రహం. కన్నప్ప సినిమా కోసం మాత్రం ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులే రేపు బాక్స్ ఆఫీస్ని నింపుతాయి. అవి ఎంత అనేది నెంబర్స్ తర్వాత డిసైడ్ అవుతాయి. లొకేషన్స్ న్యూజిలాండ్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నాయి సార్? అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు, తర్వాత సీజీ వర్క్లు చేశారు. ప్రభాస్ గారు రోల్ అని న్యూజిలాండ్లో ఉంటుందా సార్, ఇక్కడ ఇండియాలో? అది అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.